నాయుడిని నేను ఈ వేదిక నుంచి నేను వార్న్ చేస్తున్నా. 2029లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది. వర్గీకరణ విషయంలో గనక వేలు పెడితే నేను మళ్లీ చెప్తున్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో లాస్ట్ అకేషన్ లో when I had a personal meeting, there are certain discussions were happened. I don't want to reveal all these things, but మీకు రాష్ట్ర ప్రజలు 164 సీట్లతో అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. Let us confine for that. Let us confine for the state development. Let you confine your government for the welfare of the Amaravati and the state people, but don't touch reservation. If you touch reservation, you have to pay cost for that. And భవిష్యత్ ముఖ్యమంత్రి అనుకుంటున్నటువంటి నారా లోకేష్ కూడా, పవన్ కళ్యాణ్ కూడా, you people will pay cost for the consequences. ఇదొక్కటి మాత్రం నేను చెప్పగలను. భవిష్యత్తులో దీన్ని ఎలా చేయాలనే దాని మీద ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ తర్వాత క్వాంటిఫైడ్ డేటా తయారు చేయండి, ఇంపెరికల్ డేటా తయారు చేయండి, అందరి ఒపీనియన్ తీసుకోండి. నా చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే 11 సీట్లు ఇచ్చి గత ప్రభుత్వంలో ఎలాగ ఇంటికి పంపించారో 11 సీట్ల నుంచి కట్ చేసి 9 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించే కార్యక్రమం చాలా సీరియస్ గా జరుగుతుంది. సో దయచేసి ప్రభుత్వాలు కూడా కొంచెం స్లో డౌన్ అవ్వండి. మీరు మాకు ఎవడో ఎదురులేదులే, మేము ఆల్రెడీ తీర్మానం చేసేసాం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మా ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ చేసేస్తామని చేయండి. దాన్ని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. ఎందుకంటే 2011లో జరిగినటువంటి సెన్సెస్ ఈ రోజు వరకు సెన్సెస్ జరగల. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా క్వాంటిఫైడ్ డేటా, ఇంపెరికల్ డేటా తయారు చేయకుండా మీరు రిజర్వేషన్స్ వర్గీకరణ చేయడానికి జరగదు. 2024 డిసెంబర్ 9వ తారీఖు 8వ తారీఖు నువ్వు ఇంపెరికల్ డేటా కలెక్ట్ చేయడానికి పెడితే ఈ రోజున ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 years. ఎందుకంటే యు ఆర్ నాట్ సపోజ్ టు కలెక్ట్ ఇంపెరికల్ డేటా. స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ సచ్ అథారిటీ. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ అథారిటీ టు కలెక్ట్ ఇంపెరికల్ డేటా అండ్ క్వాంటిఫైడ్ డేటా. ఇవి రెండు కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేయడం మొదలుపెట్టి 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాల డేటా లోపు రాకుండా నువ్వు రిజర్వేషన్లు అమలు పరచలేవు, నువ్వు రిజర్వేషన్లు క్లాసిఫై చేయలేవు. ఈ 2 సంవత్సరాల్లో 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలు వచ్చిన రోజున దెబ్బ ఎలా ఉంటుందో చూద్దు గాని. మా దెబ్బ ఎలా ఉంటుందో అప్పటి వరకు రిజర్వేషన్స్ 100% జరగనిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకు అంటే ఇది మాలా మాదిగల పంచాయతీ కాదు, ఒక జాతి ఔన్నత్యం యొక్క పంచాయతీ. సో దేర్ఫోర్ ఐఎమ్ వార్నింగ్ టు ఎవ్రీ గవర్నమెంట్ అథారిటీ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్, ప్లీజ్ బీ కాషియస్, డోంట్ గో ఫాస్ట్, జస్ట్ స్లోలీ, జస్ట్ డూ ది వర్క్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీడియా సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, డిసెంబర్ 15వ తారీఖున జరగబోయేటువంటి సభని ప్రజల వద్దకు చేర్చండి. మా బాధని, మా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రజలందరినీ కూడా మా సభకు వచ్చేటట్టుగా మీ సహకారం కూడా అందించమని. ఇది ఎవరి కోసం చేస్తున్న పోరాటం కాదు, ఒక జాతి మనుగడ కోసం చేస్తున్న పోరాటం కాబట్టి మీడియా సోదరుల సహకారం కూడా నేను కోరుతున్నా. అందరూ దేవి ప్రసాద్ గారి అధ్యక్షతన నడవటానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ ఆల్ హియర్ టు ఎక్స్టెండ్ అవర్ ఫుల్లెస్ట్ కోఆపరేషన్ యాజ్ అ పార్టీగా, జై భీమ్రావ్ భారత్ పార్టీగా. మా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి పార్టీ, వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టీ. అండ్ ఈ పార్టీ ఖచ్చితంగా అంబేద్కర్ ఐడియాలజీకి కన్ఫైన్ అయి ఉంది కాబట్టి మాలా మాదిగా ఎవరు విడిపోకూడదు. ఇద్దరూ కూడా సమానంగా హక్కులు పొందాలి, రాజ్యాధికారం సాధించాలి. రేపొద్దున 1 రూపాయి వాళ్ళు తిన్నా, 1 రూపాయి మేము తిన్నా మేము కొట్టుకుంటాం, మా పంచాయతీ మేమే తేల్చుకుంటాం. కేసీఆర్ అంటాడు కదా, తెలంగాణలో తెలంగాణ పంచాయతీ తెలంగాణ దబ్బా అని. ఇది మా దళితుల పంచాయతీ, మేము తేల్చుకుంటాం. మీరెవ్వరూ ఇంటర్వెన్షన్ అవసరంలా, చంద్రబాబు నాయుడు ఇంటర్వెన్షన్ అవసరంలా, జగన్మోహన్ రెడ్డి ఇంటర్వెన్షన్ అవసరంలా. మేము రాజ్యాధికారం సాధించిన తర్వాత మేము చూసుకుంటాం. రాజ్యాధికారం సాధించడానికే నా ప్రయత్నం తప్ప, మా పోరాటం తప్ప, మా పొలిటికల్ పోరాటం తప్ప ఏ ఒక్క కులాన్ని కించపరచడం కాదు. మా మాదిగ సోదరులంటే నాకు అత్యున్నతమైన గౌరవం ఉంది. వాళ్ళ వెల్ఫేర్ కోసం మేము కట్టుబడి ఉన్నాం, మా పార్టీ కట్టుబడి ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, ఆల్ ఇండియా చైర్మన్, మాల ఉపసంఘాల చైర్మన్ ప్రసాద్ గారికి, మీడియా సోదరులకి అందరికీ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ
హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్.